సూపర్ స్టార్ మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారు. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేష్ బాబుపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ కి ఫిర్యాదు అందింది. వెంచర్ లేకుండానే డబ్బులు వసూలు చేసినట్టు ఓ వైద్యురాలు ఫిర్యాదు చేయడంతో సంస్థ యజమానులతో పాటు మహేష్ బాబుకి నోటీసులు వెళ్లాయి. ఇంతకీ ఏం జరిగిందంటే, బాలాపూర్ గ్రామంలో ఓ వైద్యురాలు ఫ్లాట్ కొనడానికి 34,80,000 రూపాయలు చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్టు పేర్కొంది. కానీ ఆ తర్వాత లేఅవుట్ లేదని తెలుసుకుని డబ్బు తిరిగి ఇవ్వమంటే అతి కష్టం మీద సంస్థ కేవలం 15 లక్షలు మాత్రమే వాయిదాల్లో ఇచ్చింది. మిగిలిన డబ్బును అడుగుతుంటే ఆలస్యం చేస్తూ ముఖం చాటేయడంతో మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్ను ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ప్రచారకర్త సినీ నటుడు మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేరుస్తూ కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.